హే గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రాంజలి. అండ్ మీ ముందడున్నది మనీష్, శశి అండ్ తపన్. సో మా గురించి చిన్న ఇంట్రో చెప్పాలి అంటే మేము ముగ్గురం కార్పొరేట్ బానిసలం. కార్పొరేట్ బానిసలం కన్నా ముందు టిఎఫ్ఐ బానిసలం. సో ఇంకా కార్పొరేట్ లైఫ్ బోర్ కొట్టి 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 ఇంకా మనకేదో లైఫ్లో ఏదో మిస్ అవుతుందని చెప్పి ఈ ఛానల్ స్టార్ట్ చేసినాం. సో ఈరోజు ద ఫస్ట్ వీడియో ఏంటంటే లైన్గా ప్రభాస్వి ఒక ఫోర్ అప్డేట్స్ వచ్చినాయా. Yeah, Raja Saab, ఒకటి Fauzi, Spirit and Epic Bahubali. 4 అప్డేట్స్. సో దాని గురించి జస్ట్ కొంచెం ట్రిప్ అవుదాం మనము. ఫస్ట్ సో ప్రభాస్ హను. సో దీని మీద యాక్చువల్లీ మీ ఒపీనియన్ ఏంటి? ఫౌజీ మీద ఏమైనా హైప్ ఉందా లేకపోతే ఎట్లా, ఏమనుకుంటున్నారు? సో నాకు తెలిసిన వరకు ఏంటి అంటే అను ఇప్పుడైతే ఒక పీక్ లెవెల్లో ఉన్నాడు. సీతారామం అనేది యూ కెన్ సీ లైక్ హౌ ఎలా ట్రెండ్ అయిందో, ఎలా మారిందో. ఒక హానెస్ట్ స్టోరీ టెల్లింగ్. అసలు జనాలు ఒక్క సైడ్ ఒక్కసారిగా మాస్ కమర్షియల్ మూవీస్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబల్ ఉంది సీతారామం. అలాగే సేమ్ థింగ్ వీ కెన్ సీ నా మనం అనుకుంది ఏంటి అంటే ఆ టైంలో వరుస కొట్టే పీక్ దుల్కర్ సల్మాన్ ఎక్కడింటో తీసుకొచ్చి మృణాల్ ఠాకూర్ ఇంట్రడ్యూస్ చేసి ఒక చిన్న హైప్ లేకుండా ఒక పెద్ద హైప్ క్రియేట్ చేశాడు మూవీతో. అలాంటి టైంలో ఇప్పుడు హను అంత పీక్ స్టేజ్ లో ఉన్న ప్రభాస్ ని తీసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ ఎలా ఉంది అంటే నెక్స్ట్ 5 years సెట్ అయిపోయినట్టుగా ఉంది. ఆ టైంలో 2026 లో దింపుతున్నాడు. అండ్ దట్ ఒక సెన్సిటివ్ టాపిక్ హిస్టరీని పట్టుకొని సెన్సిటివ్ టాపిక్ రిలీజ్ చేస్తానంటే నాకు కొరకు అయితే రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్. ఓకే. అండ్ ఇది సుభాష్ చంద్రబోస్ బయోపిక్ అని కొంచెం వస్తా ఉన్నాయి థాట్స్, అదే అంటారా? సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కథ రాసింది ఏంటంటే 1940s లో రిలీజ్ అయింది అంటున్నారు. సో ఇప్పుడు మన వాళ్ళకి ఏంటి అంటే మొన్న ఓజీ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ టైంలో అన్నారు. సో మేబీ నాకు ఎందుకంటే జస్ట్ రూమర్, జనాలకి రూమర్ బాగా నచ్చుతారు, ఎలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారేమో, అది కూడా జరుగుతుండొచ్చు. 1940s అన్న చిన్న టైం పట్టుకొని, చిన్న ఇష్యూ పెట్టుకొని సుభాష్ చంద్రబోస్ యాడ్ చేసి ఒక రూమర్ స్టార్ట్ అయిన తర్వాత రూమర్ ని అలాగా చాలా బాగుంది, మంచి హైప్ వచ్చింది, రూమర్ కి అలా పెరిగిపోయింది. బట్ మనకు అఫీషియల్ గా తెలియదు కాబట్టి మనకి హ్యావ్ టు వెయిట్ అంతే. రైట్. సో ఫిల్మ్ మేకర్స్ అందరూ సో జనం కోరుకుంటున్నారు ఒక సుభాష్ చంద్రబోస్ బయోపిక్ కావాలి, ఒక సుభాష్ చంద్రబోస్ కైండ్ ఆఫ్ జోనర్ కావాలి అనేసి. సో మీరేమైనా చూస్తుంటే హోప్ ఎవరైనా విని తదాస్తు అని అంటే పండగ చేసుకుంటారు అనమాట. ఇంకా ఏ బెటాలియన్ హూ వాక్స్ అలోన్, వన్ మ్యాన్ ఆర్మీ. ఇంకా అది కూడా మోస్ట్ వాంటెడ్ అని ఉంది. మేబీ మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932. మేబీ ఏదన్నా జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ ఉంటుందా? పీరియడ్ డ్రామా వాక్స్ ఎలోన్ అంటుంటే మన బోస్ కూడా అంతే కదా అప్పట్లో. అదే పోస్టర్ చూస్తుంటే నీకు తను ఆ పోస్టర్ లో ఇంకా అది ప్రభాస్ కాదు మనకు తెలియదు. ఓన్లీ ప్రభాస్ అయితే ఆర్మీ సోల్జర్ లా డ్రెస్అప్ అయ్యలేరు. ఈ లుకింగ్ లైక్ సమ్ ఏజెంట్ ఆర్ లాయర్, ఆ కైండ్ ఆఫ్ వేలో ఉన్నారు. డిటెక్టివ్ వైబ్ ఉంది బై, ఓకేనా? అదే అదే డిటెక్టివ్ వైబ్ ఉంది పోస్టర్స్ తో. ఇందులో మాత్రం ఇండిపెండెన్స్ సంథింగ్ చూపిస్తున్నాడు ఈ పోస్టర్ లో. అండ్ జెడ్ హైలైట్ చేశాడు. సో జెడ్ కి సంబంధం ఖచ్చితంగా ఏదో ఉంటది, బ్యాక్ స్టోరీ ఉంటది ఖచ్చితంగా. ఏజెంట్ జెడ్ సంథింగ్ కైండ్ ఆఫ్ వే ఉండొచ్చు. అండ్ మీకు ఇక్కడ చూడండి కాస్త దేర్ ఆర్ లాట్ ఆఫ్ సీక్రెట్ కోడ్స్ గానీ ఆ పోస్టర్ వెనకాల నంబర్స్ చూసారా చాలా ఉన్నాయి. రైట్ అవును, నంబర్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది మన కరెంట్ ప్రభాస్ ఫ్రమ్ పౌర్ణమియా? అదొకటి రీల్ వచ్చింది చూసినావు? అది చూసా పౌర్ణమి లుక్ తోని దే క్రియేటెడ్ ది సేమ్ థింగ్. బట్ ఏంటంటే ఇప్పుడు అలాగే అనిపించింది నాకు. ఈవెన్ రాజాసాబ్ లుక్ కూడా లుక్స్ వైజ్ చాలా ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తున్నట్టు ఉంది. డిఫరెంట్ లుక్స్ ఉంటున్నాయి ప్రతి మూవీకి, చేంజింగ్ లుక్స్. సో మీకు హైప్ మ్యాచ్ అయిందా అసలు? ఈ ఆడియో టీజర్ సంథింగ్, ఆడియో టీజర్ అనుకోవచ్చు. ఇప్పుడు హైప్ మ్యాచ్ అయిందా? కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే ఉంది. నీకు గుర్తుంటే యానిమల్ ఫస్ట్ పోస్టర్ కానీ టీజర్ కానీ మొత్తం హైప్. అదే అది కూడా సేమ్ ఆడియోనే రిలీజ్ అయింది కదా అప్పుడు.
ఆడియో కాదు. ఆడియో కాదు, కైండ్ ఆఫ్ యానిమల్ లోగోని రివర్స్ తిప్పి మ్మ్. లాగా సమ్ కైండ్ ఆఫ్ లో ఆ, వచ్చింది అప్పుడు. రైట్ రైట్ అవును. రైట్. యాక్చువల్లీ TFI లో ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా ఆడియో గ్లిమ్స్ ఇవ్వడం కదా. ఇట్లా True, ఫస్ట్ టీజర్ ఏం లేకుండా జస్ట్ ఆ, ఆడియో గ్లిమ్స్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకోటి ఏంది, అదే ఒక ఆడియో కాంట్రవర్సీ ఏంది, ఆడియో AI కాంట్రవర్సీ వచ్చింది. అదే ఈవెన్ దో చూసారా అది? అదే అది వచ్చింది, ఈవెన్ దో అట్లనే అనిపిస్తుంది కూడా. ఎందుకంటే ఆరెల్ మిరాయిలో కూడా లేదు మిరాయిలో కూడా సేమ్ ప్రభాస్ వాయిస్ ఉంటది నరేషన్ లో, అది కూడా AI. సో ఇది కూడా సేమ్ క్లారిటీ అంటే ఉంది. ఓపెన్ గా చెప్పినారా అది ఏఐ అనేసి? అవును చెప్పారు. ఓకే. ఇది కూడా పాత Kind of, వైబ్ వస్తుంది. ఇప్పుడు ప్రభాస్ వాయిస్ లో అంత క్లారిటీ నాకు అసలు లేదు, పోయింది అది క్లారిటీ. ఆర్ సో మేబీ ఐ వాళ్ళు డోంట్ డబ్బింగ్ చెప్పిన తర్వాత మేబీ ఏమైనా ఫైన్ ట్యూన్ చేసి ఉండొచ్చా, అది కూడా ఎంటైర్లీ అయ్యిండొచ్చు, ఏఐ కానీ కాకుండా. బట్ fine tune రా చేసిన వాయిస్ అయితే అంటే కాదు. ఇప్పుడు అది మీకు చూస్తే అది ఆబ్వియస్లీ ఒక కైండ్ ఆఫ్ వన్ సిచ్యువేషన్ కదా. ఒక సిచ్యువేషన్ లో ఇద్దరు ముగ్గురు యాక్టర్స్ ని పెట్టుకొని స్పిరిట్ అనేది నాకు తెలిసినంత వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అవుతున్నాయి. అఫీషియల్ గా అయితే వాళ్ళు షూటింగ్ అనేది స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే కమింగ్ ఇయర్స్ లో ఫస్ట్ ఇప్పుడు రాజసాబ్ అయిపోయిన తర్వాత ఫౌజీ వస్తుంది, ఫౌజీ అయిపోయిన తర్వాత స్పిరిట్ వస్తుంది. సో ఆ టైం వరకు ఇంత ఫాస్ట్ గా షూటింగ్ అనేది చేసి అది రిలీజ్ చేసిన అనుకోలేం మనం. సో ఆ రకంగా చూస్తే ఏ అయి ఉండొచ్చు. ఫైన్ ఓకే, ట్యూన్ ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం కదా. కరెక్ట్. బై ద వే నచ్చింది ఏఐ వాయిస్ కూడా, ఈవెన్ దో ఏఐ యూజ్ చేస్తున్నా కూడా ఆ ఫీల్ అనేది అవర్ ఎక్స్పీరియన్స్ ప్రభాస్ వాయిస్ తోని ఇట్ వాస్ కూల్. నాకైతే నో కంప్లైంట్స్ నాకైతే. నాకు కూడా కంప్లైంట్స్ అనేది కంప్లైంట్స్ లేవు. ఏం లేవు లేదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అవునా, నార్త్ లో అయితే ఫుల్. ఇట్స్ నాట్ ఏమైనా కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ వెరీ బ్రేవ్ మూవ్. ఇప్పుడు పాన్ ఇండియా ప్రభాస్ మూవీ. కాకుండా ఇంకెవరైనా బ్లాక్ బస్టర్స్ పెడుతున్నాడా? నువ్వు ఇండియాలో 1000 crores పిఓ తీస్తే ప్రతి ఒక్కరి ప్రభాస్ దే ఉంది ఇప్పుడు, ఈజీగా 5-6 ఉంటాయి. కరెక్ట్. అది పక్క ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ ఇస్ రూలింగ్ అంతే. కానీ ఒక్కటే టేకన్ ఇప్పుడు దిస్ కాంట్రవర్సీ అవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు లాస్ట్ 5 years గా తీసుకుంటే, లాస్ట్ 5 or 10 years గా తీసుకుంటే ప్రభాస్ ఇస్ గివింగ్ హిట్స్ 1000 crores. అలా అని ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇచ్చేంత ఉంటారా అని అడుగుతారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఇస్ లీడింగ్ ఫ్రమ్ లాస్ట్ 20 years 30 years నుంచి షారుఖ్ ఖాన్ లీడింగ్ తీసుకున్నాడు. సో షారుఖ్ ఖాన్ లేకపోతే ఇంకొకరికి ఇస్తారు, సల్మాన్ ఖాన్ ఉంటాడు. మీరు ఆల్రెడీ ట్వీట్స్ చూసే ఉంటారు, చాలా మంది ఇప్పటికే ట్రిగ్గర్ అయ్యి షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఆల్రెడీ ట్రిగ్గర్ అయిపోయి ట్వీట్స్, తర్వాత సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్. బట్ ఇంకొకటి మనం ఆలోచించాలి, ప్రభాస్ లాస్ట్ 10 years నుంచే మన పాన్ ఇండియా ఫిలిమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అరగ చూసుకుంటే బిఫోర్ 2014 ఏంటంటే ప్రభాస్ కానీ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఇండియా తెలుగు ఇండస్ట్రీ కాన్సన్ట్రేట్ ఉన్నది కాబట్టి అయ్యి ఉండకపోవచ్చు. బట్ రైట్ నో హీ ఈస్ కంప్లీట్లీ డెఫినెట్లీ ఆ టైటిల్ కి తగ్గ మనిషి అంతే. కాంచనా అంటే ఆమెనేనా, మన అర్జున్ రెడ్డిలో వాళ్ళ నానమ్మ? సో లెట్స్ గో టు బాహుబలి ద ఎపిక్. మధ్యలో మనం ఇది రాజాసాబ్ రాజాసాబ్ మిస్ అయినాం, ఎందుకు అట్లా లెక్క చేస్తలేరు అసలు? మిస్ అవ్వడం బెటర్ కదా అది. లేదు, నాకైతే ఉంది, హైప్ బానే ఉంది రాజాసాబ్ మీద. హైప్ ఏమో ఆనెస్ట్ గా మాట్లాడితే అసలు టీజర్ లో కొంచెం ఏదో వైబ్ ఉండే, కొంచెం అటు ఇటు చూసుకుంటే. ట్రైలర్ లో వైబ్ మొత్తం ఎగిరిపోయింది నాకైతే. డైలాగ్స్ కానీ, ఆ కామెడీ కానీ, హారర్ కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, సో నేనేమంటా అంటే హారర్ చూసినాకల్లా ఒక ఫ్యాంటసీ ఎక్కువ ఉంది తప్ప నాకు హారర్ ఎక్కువ కనిపించలేదు. ఒక హారర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, దానిలోనే మారుతి సినిమా కాబట్టి డెఫినెట్లీ డోంట్ ఎక్స్పెక్ట్ హారర్ అంతే. హారర్ అంటే హారర్ అని కాదు, అట్లీస్ట్ కామెడీ వర్క్ అవ్వాలి కదా. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఇది రాజాసాబ్ సిచ్యువేషనల్ కామెడీ ఉండొచ్చు. ఆ సిచ్యువేషనల్ కామెడీని కొన్ని సార్లు టీజర్ లో, ట్రైలర్ లో కరెక్ట్ చూపించలేము, బట్ ఆ సిచ్యువేషన్స్ త్రూ వి విల్ గెట్ ఎ కామెడీ యాంగిల్. అంటే కరెక్ట్, అది కూడా ట్రూ. ట్రైలర్ లో బ్రేక్ అయి వస్తుంది కాబట్టి సీన్స్ అనేది మనం చెప్పలేము. కానీ స్టిల్ ఏంటి అంటే ఇంకా
జనాలకి ఇంకా హైప్ రావట్లేదు. అది దేని వల్ల మారుతి వాళ్ళు అనుకోవాలా, లేకపోతే ఎందుకంటే ప్రభాస్ కున్న హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అంటే జనాలు ఏంటి అంటే ఇప్పుడు ఫౌజీ వచ్చి ఫౌజీ కోసం ఆగుతున్నారు తప్ప రాజసాబు గురించి ఎవరు ఆగట్లేదు. అరే ప్రమోషన్ మెటీరియల్స్ బాగుంటే ఆటోమేటిక్ హైప్ వస్తుంది. కొంచెం ఏదో ఒక కోకి ఉంది ప్రమోషన్ మెటీరియల్, సంథింగ్ మిస్టరీ ఉంది అందులో, సో హైప్ ఉంది. ఇందులో మిస్టరీ ఏముంది, అంతా మొహం మీద ఉంది కదా. పోను ఫ్యాంటసీ అన్నావు, ఫ్యాంటసీ కూడా ఒప్పుకుంటా, ఎప్పుడు విఎఫ్ఎక్స్ బాగుంటాయి, అది కూడా తెప్పేసింది. ఇప్పుడు విఎఫ్ఎక్స్ తో ఇప్పుడు విఎఫ్ఎక్స్ కన్నా ఏ డామినేట్ చేస్తుంది ఎక్కువ. అరే నువ్వు ఎట్లీస్ట్ పోనీ మిరాయి లాగా ఏ వాడి మంచిగా చూపించరా విఎఫ్ఎక్స్, ఐ బై పర్లేదు నాకు, నేను ఏమన్నా చెయ్యి, నాకు మంచిగా చూపించు చాలు నువ్వు. అంటే ఇప్పుడు విశ్వంబర సినిమా టీజర్ లో చూసిన విఎఫ్ఎక్స్ కి ట్రైలర్ చూసిన విఎఫ్ఎక్స్ కి చాలా తేడా వచ్చింది మనకి. ఎందుకంటే కానీ విఎఫ్ఎక్స్ లో చేంజ్ వచ్చింది కదా. ఎందుకు ఆడియన్స్ అందరూ చాలా మంది ట్రోల్ చేశారు కాబట్టి గ్లిమ్స్ వచ్చినప్పుడు చేంజ్. మేబీ ఇది అక్షగా డిసెంబర్ రిలీజ్ అవ్వాలి, కానీ ఇప్పుడేమో సంక్రాంతి రిలీజ్ చేస్తున్నాడు. మనీ వస్తాయి ప్రభాస్ కాబట్టి, మనీ వస్తాయి కానీ ఫస్ట్ 3 days, కానీ లాంగ్ రన్ లో ఐ డోంట్ థింక్ బాగుండకపోతే వెళ్తుంది ముందు. కానీ బాగుండకపోతే వెళ్ళే ఛాన్సే లేదు అనుకో, డెఫినెట్లీ అది. బట్ చాలా మంది మిస్ అవుతుంది రీసెంట్ టైమ్స్ లో చాలా మంది మిస్ అవుతుంది. ఇష్యూ ఏంటంటే ఫస్ట్ యాక్చువల్ గా స్మాల్ మూవీ స్టార్ట్ అయింది రాజాసాబ్, మీకు గుర్తుంటే పాన్ ఇండియా వద్దు విల్ మేక్ ఎ స్మాల్ ఫిలిం అని వచ్చాడు మారుతి ఆన్ బోర్డ్, గుర్తుంటే. దాన్ని తీయకుండా అనవసరంగా నువ్వు హారర్ అని పెట్టి పాన్ ఇండియా అని పెట్టి బిగ్గెస్ట్ ఎవర్ అని చెప్పి ఎందుకంత అక్కడే మొత్తం. సో నాకేమనిపిస్తుంది అంటే చాలా ముందు బాహుబలి బ్యాక్ ముందు మేము మిర్చి కానీ తర్వాత ఆ టైంలో వచ్చినప్పుడు ప్రభాస్ నుంచి లైట్ హార్ట్ కామెడీ చూసేవాళ్ళం మనం, తన ఓన్ మేనరిజం నుంచి, తన ఓన్ డైలాగ్స్ నుంచి. బాహుబలి నుంచి ఏంటి అంటే కంప్లీట్ గా సీరియస్ మోడ్ లో వెళ్ళిపోయాను నేను. వచ్చి ప్రతి మూవీ కూడా సీరియస్ మోడ్ లోకి వెళ్తుంది తప్ప ఆ కైండ్ ఆఫ్ మిస్ అవుతున్నారు, ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు, ఆడియన్స్ మిస్ అవుతున్నారు. సో అందుకని నాకు తెలిసి ప్రభాస్ కూడా స్టోరీ వినగానే ఒప్పుకొని రైట్ అని అన్నది కరెక్ట్, చిన్న మూవీగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఎందుకో అంతా బాగా సెట్ అయ్యి బిగ్ గా పెద్దగా వెళ్దాం ఫిక్స్ అయ్యి ఉండొచ్చు కదా, అంతా బాగా సెట్ అయిందని. ఇవ్వాలి హోమ్రోత్ లాగా బాగుంటే లేపుతావు, తేడా కొట్టిందా పాతాళానికి. అది కరెక్ట్ అది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మన బాహుబలి ద ఎపిక్ వెళ్తున్నారు ఎంతకి? నేనైతే దీనికి ఫుల్ హైపడ్ ఉన్నా, బికాస్ అన్ని తెలుసు మనకి ఎట్లుందో తెలుసు. బట్ రాజమౌళి ఎలా కట్ చేస్తాడు దానికి ఎక్సైటెడ్, ఏం ఉంచుతాడు ఏం లేపేస్తాడు, అసలు ఎలా ప్యాకేజ్ చేస్తాడు. ఎందుకంటే దీనికి ఆడియన్స్ టార్గెట్ మనం కాదు, నువ్వు గమనిస్తే ఎవరు అబ్రాడ్ ఆడియన్స్. త్రిబుల్ ఆర్ తో ముందు ఫస్ట్ నుంచి వస్తాయి, నీకు అది కూడా వస్తుంది ఫ్రమ్ ద డైరెక్టర్ త్రిబుల్ ఆర్ అని వస్తుంది. అవునవును, రాజమౌళి హైలైట్ అవుతుంది అక్కడ. ఎస్ఎస్ఎంబి మూవీకి ఇది ప్రిపరేషన్ అన్నమాట, అట్లా అనుకోవచ్చు నువ్వు అంతే. ఆ స్కేల్. సో నాకు తెలిసి పక్కా బ్యాంగ్ ఆన్ ఇస్తాడు కట్. సో ట్రైలర్ లో నచ్చిన ఆ మధ్యలో కరెక్ట్ గా సెట్ చేస్తూ అంత కలుపుతూనే పెట్టడం మొత్తం అంతా, మధ్యలో వచ్చే టెక్స్ట్ గానీ తర్వాత వీడియోస్ గానీ అన్నది కరెక్టే. మినీ హై మూమెంట్స్ అనేది రిపీట్ అయినప్పుడు చాలా మూవీస్ నువ్వు ఆల్రెడీ చూస్తుండొచ్చు, హై మూమెంట్స్ కొన్నిసార్లు రిపీట్ అయినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంతే ఆడియన్స్ అనేది. ఎందుకంటే ఒక రివైజల్ లా ఉంటది అంతే, ఓకే ఇది అలా జరిగింది కాబట్టి ఇక్కడ ఇది మ్యాచ్ అవుతుంది అని. ఇది దీనికి అది ప్రీవియస్ గా జరిగిందో. ఇప్పుడు బాహుబలి 1 అంతా కంప్లీట్ గా ఫ్యూచర్ లో జరుగుతుంది, బాహుబలి 2 కి. అది బాహుబలి 1 లో చూపించారంటే ఓకే, బాహుబలి 2 లో అది మనకి అక్కడ లింక్ అయింది అని చెప్పేసి అనుకుంటారు కదా జనాలు. దానివల్ల క్లారిటీ కూడా వస్తుంది కదా ఎందుకు వచ్చింది అనేది. నువ్వు అన్నది కరెక్టే. లాట్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు ఏంటి అంటే మెయిన్లీ హాలీవుడ్ లో 2 hours ఆల్మోస్ట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 2.5 hours లో అయిపోతున్నాయి మూవీస్. బట్ నువ్వు లాట్ ఆఫ్ రింగ్స్ కానీ లేదా స్టార్ వార్స్ ముందు మూవీస్ కానీ చూసుకుంటే దే ఆర్ మోర్ దాన్ 3 hours, కొన్ని 3.5 hours ఉన్నాయి. సో ఇప్పుడు నాకైతే ఫస్ట్ టైం నేను యాజ్ ఎన్ హాలీవుడ్ మూవీగా చూస్తే, ఒక తెలుగు మూవీ ఇండియన్ మూవీస్ నాకు తెలియనప్పుడు నాకు ఫస్ట్ టైం చూస్తుందంటే అంటే ఒక ఓల్డ్ ఏజ్ కింగ్స్ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ వెళ్తున్నప్పుడు మనకు ఆల్రెడీ కొన్ని
ఉన్నాయి, లైక్ లార్డ్ ఆఫ్ రింగ్స్ ఉన్నది, అవును. తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉన్నది. సో ఆటోమేటిక్ గా మైండ్ వాళ్ళకి మనకి అక్కడ క్లిక్ అయిపోద్ది. అక్కడ క్లిక్ అయిపోయినప్పుడు ఏంటంటే దేవుడికి గెట్ ఎక్సైటెడ్ కదా, ఇండియన్ వర్షన్ ఎలా ఉంటది అని. అందులోని త్రిబుల్ హిట్ అయిన తర్వాత రాజమౌళికి పెరిగిన హైప్ తో ఓకే, ఒక Correct. రాజమౌళి ఇప్పుడు ఒక హిస్టారిక్ మూవీ తీసాడు, ఇప్పుడు కింగ్ మూవీ, ఆ కింగ్ స్టైల్ ఆఫ్ మూవీ తీస్తే ఎలా ఉంటుందని చూడొచ్చు కదా. బాహుబలికి అయితే హైప్ అయితే గట్టిగా ఉంది. నేనైతే ఫస్ట్ డే సలార్ కొట్టా. సలార్ 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 అసలు సలార్ అప్డేట్ అయింది, అది ఇప్పుడు కాదు కదా, 2030. బట్ సంథింగ్ సలార్ గురించి ఏదైనా ఏంటి ఇప్పుడు మన ప్రభాస్ ఫుల్ బిజీ, లైనప్ లో 3-4 ఉన్నాయి, ఎక్స్ట్రా ప్రశాంత్ వర్మ కూడా వస్తున్నాం మధ్యలోకి, పతాకలేదు ఏందో కూడా అది. మన నీళ్ళు ఎన్టీఆర్ ఏమో మరి తెలుసు ఏమవుతుందో అక్కడ. షూట్ చేశారు, అది స్క్రాప్ చేశారు, మళ్ళీ సంథింగ్ అంట తెలియదు కల్కి 2 కూడా ఉంది ఇంకా అది మధ్యలో. అవ్వాలి. కల్కి 2 ఉంది. KGF 3 అంటున్నాడు. మీరు దేనికి ఎగ్జైట్ అవుతున్నారు? నెక్స్ట్ 5 years మనకు ఆల్రెడీ ప్రభాస్ సినిమాల్లో నెక్స్ట్ 5 years లైనప్ రెడీగా ఉంది, 5 movies తో. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ స్పిరిట్. అసలు ఓకే, సందీప్ రెడ్డి వంగ అసలు ప్రభాస్ తోని ఎట్లా ట్రీట్ చేస్తాడు, ట్రీట్మెంట్ ఎట్లుంటది అనేది వెరీ ఎక్సైటెడ్. నాకైతే ఫౌజీ, ఎందుకంటే ఐ వాంట్ టు సీ అను ఎలాగా ఒక హైప్ లో ఉన్న ప్రభాస్ ని ఎలాగా మోల్డ్ చేస్తాడనేది నాకు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను నేను దానికైతే. నాకైతే ఇంకా స్పిరిట్ ఉంది. స్పిరిట్ Spirit ఆ? ఆబ్వియస్లీ వంగా కాబట్టి, వంగాయిజం. అది కాకుండా మన సలార్ 2, ఎందుకంటే సలార్ 1 సెకండ్ హాఫ్ చాలా ఇష్టం నాకు, డ్రామా చాలా బాగుంటది.